ఒక అడవిలో రామానంద మహర్షి తన ఆశ్రమంలో నివసించేవారు. రామానంద మహర్షి ఆశ్రమానికి సుదూర ప్రదేశాల నుండి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించేవారు. మహర్షి రాజకుమారుడికైనా రైతు కుమారుడికైనా ఒకే విధంగా శిక్షణ ఇచ్చేవారు. మహర్షి శిష్యులలో విజయుడు అనే విద్యార్థి తెలివైనవాడు, చురుకైనవాడు. ఏది నేర్పించినా అందరికంటే ముందే గ్రహించేవాడు. విజయుడిని మహర్షి అభిమానించేవాడు. రామానందుల వారికి యుక్త వయసు వచ్చిన ఒక కుమార్తె ఉండేది. అందం సుగుణం కలగలిసిన తన కుమార్తెకు గుణవంతుడు, ధైర్యవంతుడు, తెలివితేటలు కలిగిన వ్యక్తిని ఆమె భర్తగా తీసుకురావాలనుకుంటాడు రామానంద మహర్షి. ఓ రోజు తన శిష్యులందరినీ పిలిచి, నాయనలారా, నా కుమార్తెకు వివాహం చేయాలని అనుకుంటున్నాను. కానీ సమస్య ఏంటంటే నేను వివాహం కోసం ఏమీ కూడబెట్టలేకపోయాను. ఇప్పుడు వివాహం ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు మహర్షి. మహర్షి మాటలు విన్న శిష్యులు, వివాహానికి కావలసిన ధనం మేము ఇస్తాం గురువుగారు, మీరు చింతించకండి అని అంటారు. ఎవరు చేయగలిగిన సహాయం వారు చేయడానికి శిష్యులందరూ ముందుకు వస్తారు. అప్పుడు మహర్షి, నేను మీ వద్ద నుండి ధనం తీసుకోలేను. శిష్యుల వద్ద ధనం తీసుకొని నేను నా కుమార్తె వివాహం జరిపిస్తే జనాలు ఏమీ చాతకాని మహర్షి శిష్యుల వద్ద ధనం తీసుకొని కూతురు వివాహం జరిపించాడు అని అంటారు. అలాంటి చెడ్డ పేరు మీరు నాకు తీసుకురావద్దు అని అంటాడు మహర్షి. మరి మేము ఏ విధంగా సహాయపడగలమో మీరే వివరించండి గురుదేవా, మీరు చెప్పింది తప్పకుండా చేస్తాము అని అంటారు శిష్యులు. అప్పుడు మహర్షి ఆలోచించి, మీరు నా కుమార్తె వివాహానికి కావాల్సిన ధనము నగలను దొంగతనం చేసి తీసుకురండి. వివాహానికి కావాల్సినవి సమకూరిన తరువాత నేను నా కుమార్తె వివాహం జరిపిస్తాను. అప్పుడు నేను శిష్యుల వద్ద డబ్బు తీసుకొని వివాహం జరిపించానన్న చెడ్డ పేరు రాదు అని అంటాడు. సరేనని ఒప్పుకున్న శిష్యులు తమకు వీలైనప్పుడు వీలైన వస్తువులు దొంగతనం చేసి తీసుకురావడం మొదలు పెడతారు. తాము తీసుకువచ్చిన ధనం, బంగారం గురువుగారికి ఇవ్వగా మహర్షి ఎవరు ఏమి తెచ్చారో గుర్తుగా భద్రపరచసాగారు. అలా కొద్ది రోజుల్లో బాగానే ధనం, నగలు సమకూరాయి. అందరూ ఏదో ఒకటి తీసుకురాగా విజయుడు మాత్రం ఏమీ తీసుకురాకపోవడం మహర్షి గమనించాడు. ఓ రోజు శిష్యులందరినీ పిలిచి, నాయనలారా, మీరు కష్టపడి దొంగతనం చేసి నా కుమార్తె వివాహానికి కావలసినవి సమకూర్చారు. ధన్యవాదాలు. అందరూ ఏదో ఒకటి తెచ్చినా నువ్వు మాత్రం ఎందుకు ఏమీ తేలేదు నాయనా అని విజయుడిని అడుగుతాడు మహర్షి. గురుదేవా, మీకు చెడ్డ పేరు తీసుకువచ్చే పని చేయకూడదు అని అన్నారు కదా. నేను దొంగతనం చేస్తే రామానందం మహర్షి శిష్యులు దొంగతనం చేశారు, ఇదేనా గురువుగారు నేర్పింది అని మీకు తలవంపులు తెచ్చినట్టే కదా గురుదేవా. మీకు తలవంపులు తెచ్చే పని చేయలేక నేను ఏమీ తీసుకురాలేకపోయాను అని అంటాడు విజయుడు. భేష్ విజయ, నువ్వు సరైన పనే చేశావు. నాయనలారా, నా కుమార్తె వివాహానికి ధనం కోసం కాదు, నా కుమార్తెకు సరైన వరుడి కోసం మీకందరికీ పరీక్ష పెట్టాను. దొంగతనం చేయడం తప్పు. తప్పు చేయమని గురువే కాదు, ఎవ్వరు చెప్పినా చేయకూడదు. ఇదే ఈ పరీక్ష నేర్పిన పాఠం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ పరీక్షలో విజేతలెవరో. మీరు ఎవరెవరి వద్ద నుండి ఏమేమి తీసుకువచ్చారో తిరిగి వారికి ఇచ్చేయండి నాయనా అని అంటారు మహర్షి. మహర్షి విజయుడి వైపు తిరిగి, విజయ, నీకు నా కుమార్తెకు సమ్మతమైతే మీ ఇద్దరికీ వివాహం జరిపిస్తాను అని అంటాడు మహర్షి. నాకు సమ్మతమే గురుదేవా. మీ కుమార్తె వంటి సౌందర్యవతి, గుణవతి నాకు భార్యగా రావడం నా అదృష్టం అంటాడు విజయుడు. మహర్షి కూతురు కూడా అంగీకారం తెలుపగా ఇద్దరికీ వివాహం జరిపిస్తాడు రామానంద మహర్షి.